అన్విత ఎలా ఉందమ్మా? బాగుందా? ఏం చేస్తున్నాను? నువ్వు గండోలా ఎక్కాను అని చెప్పు. గండుగాడు ఎక్కాను. దీంట్లో ఏంటంటే యాక్చువల్లీ ఒక 4-5 కుక్కుతారు, బట్ మనం ఎర్లీగా వచ్చిన రీజన్ ఇదే అనమాట. ఎవరు ఉండరు, మేమే ఉండొచ్చు అని చెప్పేసి. అటుపక్క చూసారంటే మీకు లంకావి ఐలాండ్స్ అన్ని కూడా మంచి సీ వ్యూ అంతా ఇంకా బాగా కనిపిస్తుంది చూడండి. అండ్ కింద చూసారంటే లష్ గ్రీన్ ఫారెస్ట్. అండ్ ఇది మన సెకండ్ లెవెల్ అండి. అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న గ్లైడ్ ఎక్కాలన్నమాట. దాన్ని స్కై గ్లైడ్ అంటారు. అది ఎక్కి మనం కిందకి రావాలి. లేదు అంటే 10 minutes వాక్ ఉంటుంది కింద. ఆల్మోస్ట్ రీచ్. 1 2 3. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. నేను మీ సిద్ధార్థ్. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ కూడా చాలా 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 బాగున్నారు అనుకుంటున్నాము. అలాగే బాగున్నారని కోరుకుంటున్నాము. నిన్న వీడియోలో దాతరన్ ల్యాంగ్ అంటే ఈగల్ స్క్వేర్ని చూపించాము. ఎవరన్నా ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఒకటి, పైన ఐ కార్డ్స్లో ఒకటి ఇస్తాను. తప్పకుండా వెళ్ళి ఆ వీడియో చూడండి. అండ్ ఈరోజు వచ్చేసి మార్నింగ్ 8:15 అయింది. థర్డ్ డే ఇన్ లంకావి. ఇక్కడి నుంచి ఇప్పుడు బయలుదేరి చాలా 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 ఫేమస్ ప్లేస్ ఇన్ లంకావి. అదేంటంటే స్కై బ్రిడ్జ్. అంటే మీరు బిల్లా మూవీలో ఫైట్ సీన్స్ కానీ, షారుఖ్ ఖాన్ ది డాన్ మూవీలో ఫైట్ సీన్ ఇవన్నీ కూడా ఆ బ్రిడ్జ్ మీద తీశారనమాట. సో అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి ఎలా వెళ్ళాలి ఏంటనేది మొత్తం దారిలో చూద్దాము. మా రిసార్ట్ నుంచి అరౌండ్ 30 kilometers ఉంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో చూడండి, నా వెనకాలంతా కూడా రిసార్ట్. ఈ వీడియో చాలా చాలా బాగుండబోతుందండి. మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ వీడియోలో ముందుకెళ్ళే ముందే ఒక లైక్ మాత్రం ఇచ్చేయండి, ఓకే? సో ఇక్కడి నుంచి బయలుదేరి మాకు ప్రాబ్లీ ఒక 1/2 hour పడుతుంది. అక్కడికి వెళ్ళి స్కై బ్రిడ్జ్ ఎలా ఉంది ఏంటనేది ఎవ్రీథింగ్ చూద్దాం. అండ్ మా కళ్ళతో చూస్తాం, మీకు కళ్ళ కట్టినట్టు చూపిస్తాం. మార్నింగ్ లంకావి బ్యూటిఫుల్గా ఉంది కదా. మేమైతే చాలా ఎక్సైటెడ్ ఈ స్కై బ్రిడ్జ్ చూడడానికి. ఆల్రెడీ ఒక 20 kilometers ట్రావెల్ చేసాము. అండ్ మొత్తం ట్రావెల్ చేసిన తర్వాత ఒక దట్టమైన అడవి లాంటి ఈ ప్రదేశానికి వచ్చామన్నమాట. అంటే ఒక హిల్ ఎక్కుతున్నాము. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే వెస్టర్న్ ఘాట్స్ ఇవన్నీ వెళ్ళే ఒక ఫీల్ వస్తుంది. శ్రీశైలం వెళ్తుంటే ఫారెస్ట్లో కూడా మనకి ఇదే ఫీల్ వస్తుంది అనమాట. అంత మంచి గ్రీనరీ, చాలా చాలా బాగుంది. ఒకటి ఏంటి అంటే, ఇండియాలో ఇక్కడికి డ్రైవింగ్ కొంచెం మన దగ్గర హార్ష్గా ఇలా ఉంటుంది. ఇక్కడ సిస్టమేటిక్గా ఒక రూల్ ఫాలో అవుతారు. సో దాట్స్ ది ఓన్లీ డిఫరెన్స్ అనమాట. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. చాలా బాగుందండి. నేనైతే డ్రైవింగ్ బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నాను. సంధ్య ఏమో పక్కన కూర్చుని హాయిగా లొకేషన్స్ ఎంజాయ్ చేస్తుంది. మా బొడ్డుదేమో వెనకాల పడుకుంది. అది పొద్దున్నే లేపేసాం ఈరోజు, అందుకని నిద్రపోయింది అది. యాక్చువల్లీ ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క కార్నర్ లో ఉన్నాయి. నిన్నటి నుంచి మేము వెళ్ళిన ప్లేసెస్ అన్ని కూడా, మా రిసార్ట్ ఒకవైపు అయితే ఇంకొక వైపు మేము లంచ్ చేసిన చోటు ఉంది. ఇప్పుడు ఈ స్కై క్యాప్ రూట్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్ రూట్. సో ఈ రూట్ ఇంకా బాగుంది కదా సిద్ధు? చాలా చాలా బాగుంది. ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాయంటే, నిన్న యాక్చువల్లీ ఫ్యూయల్ కొట్టించుకుందామని పెట్రోల్ బంక్ వెళ్ళి ఆ అమ్మాయిని అడిగాను అనమాట, ఎంత ఫ్యూయల్ అని. విని షాక్ అయిపోయాను. 2 ringgits అండి ఫ్యూయల్. అంటే 36-37 odd rupees. మన దగ్గర యు నో హౌ మచ్ ఇట్ ఈస్. ఇక్కడ దిగిన తర్వాత కార్ రెంట్ తీసుకుంటే 3 daysకి యూ విల్ జస్ట్ ఎండ్ అప్ పేయింగ్ 40 ringgits. 3 daysకి బీభత్సంగా హ్యాపీగా తిరగచ్చు. అంటే 40 ringgits అంటే ఎంత? నాట్ ఈవెన్ 800 అండి, 750 అలాగా. ఎంత హ్యాపీగా తిరగచ్చు అంటే అంత హ్యాపీగా తిరగచ్చు.
ఫైనల్గా స్కై క్యాబ్ లొకేషన్కి అయితే వచ్చేసాము. మీరు నా వెనకాల చూడొచ్చు, ఆ పైన కొండ మీద అక్కడ ఉందన్నమాట. అండ్ ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా, చాలా పెద్ద పార్కింగ్ ఉంది. మేమేంటంటే యాక్చువల్లీ ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ ముందే వచ్చేసాము. రష్ పెరిగింది అంటే మళ్ళీ కష్టం అవుతుందని చెప్పేసి. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ యాక్చువల్లీ చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఓపెన్ అవ్వలేదు ఎందుకంటే 9:30కి ఓపెనింగ్ టైము. మేము 9 కల్లా వచ్చాము అనమాట. సో ప్రాబ్లం 9:30 కల్లా ఓపెన్ చేస్తారు. బట్ ఇక్కడ నుంచి చూస్తుంటే కూడా ఎంత దూరంగా కనిపిస్తుంది కదా. పైకి వెళ్తున్నా చూడండి, అక్కడ ఉన్నాయి చూడండి, పైన ఉంది. ఐ థింక్ ఇప్పుడు వామప్ అవుతున్నట్టుంది. ఇంకో పావు గంటలో రైడ్ స్టార్ట్ అవుతుంది. వావ్, వెల్కమ్. మనము ఈ స్కై క్యాబ్ వరకు వెళ్ళే ముందే మనకి ఇక్కడ ఓరియంటల్ విలేజ్ అని వస్తుంది. ప్రస్తుతం అయితే ఏవి ఓపెన్ చేయలేదు. మేము డిసెండ్ అయ్యేటప్పుడు దిగేటప్పుడు మీకు మొత్తం ఎలా ఉంటుంది ఏంటనేది చూపిస్తాము. పదండి, ఫస్ట్ లోపలికి వెళ్ళి టికెట్స్ తీసుకోవాలి. టికెట్స్ తీసుకొని మిగతా విషయాలు మాట్లాడదాం. ఫైనల్లీ ఇక్కడ స్కై క్యాబ్ టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చేసాం. మేమైతే ముందరే ఆన్లైన్ టికెట్స్ బుక్ చేసేసుకున్నాం, ఎందుకంటే ఇక్కడ ఏదైనా క్యూ లైన్ అదంతా ఉంటే ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి. అంటే మీకు ఎప్పుడు చెప్తుంటాను కదా, క్లూక్ యాప్ అని. క్లూక్ యాప్లో బుక్ చేశాను అనమాట. మనకి వౌచర్ వస్తుంది. వౌచర్ వచ్చిన తర్వాత తీసుకెళ్ళి మన టికెట్ కౌంటర్లో చూపించేసామంటే మనకి టికెట్స్ ఇచ్చేస్తారు. ప్రస్తుతం అయితే చూడండి క్లోజ్డ్ అని ఉంది, ఎందుకంటే 9:20 అయింది. ఇంకొక 10 మినిట్స్ వెయిట్ చేయగలిగితే మనకి ఓపెన్ అవుతుంది అనమాట. సో చాలా 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 బాగుంది. కిందంతా కూడా ఓరియంటల్ విలేజ్ అండి. అది ఎలా ఉంటుంది ఏంటనేది మీకు మొత్తం డీటెయిల్డ్గా వచ్చే బ్లాగ్లో చూపిస్తాము. బట్ ఇప్పుడైతే అన్నీ ఓపెన్ అవ్వలేదు. మేము రిటర్న్ వచ్చే టైంకి ఇవన్నీ ఓపెన్ అవుతే మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాం ఓరియంటల్ విలేజ్ కూడా. ఇక్కడ చాలా చాలా ఉన్నాయి. అక్కడ మీరు ఇక్కడ డోమ్ లాగా చూస్తే దాన్ని స్కై డోమ్ అంటారు. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం అవన్నీ. 3D ఆర్ట్ మ్యూజియం ఒకటి ఉంది, స్కైరెక్స్ అని ఉంది. ఇక్కడ 6D సినిమోషన్ అని ఉంది, చూసారా? 6D మూవీ అది అన్న యూనో ప్రొజెక్ట్ చేస్తారు దీంట్లో. సో మనం అక్కడ కౌంటర్స్ దగ్గర వెయిట్ చేసి టికెట్స్ తీసుకుని లెట్స్ గో అప్ అండ్ సీ హౌ స్కై క్యాబ్ ఈజ్. ఓరియంటల్ విలేజ్ కూడా చాలా చాలా బాగుందండి. అది కూడా నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం అసలు ఏమున్నాయి ఏంటి అని. ఓకే, అనమాట. ఇవి తీసుకుంటే మన చేతికి వేస్తారు. అండ్ నేను మొత్తం పైకి వెళ్ళిన తర్వాత డీటెయిల్స్ ఇస్తాను. చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి టికెట్స్ గురించి. సో పైకి వెళ్ళి మిగతా అన్నీ మాట్లాడదాం. స్టార్ట్ అయిపోయి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. కేబుల్ కార్, మనం గండోలా అని కూడా అంటాం కదా. సో ఇదంతా కూడా ఎంట్రన్స్ అండి. ఇలా వెళ్ళాలి. మనకి ఫోటో తీసి ఈ లైన్లో పంపిస్తారు అనమాట. ఇదంతా కూడా నార్మల్ క్యూ. దర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఎక్స్ప్రెస్ క్యూ. మేము తొందరగా ఎందుకు వచ్చామంటే నార్మల్లో వస్తే ఎక్కువ లైన్ పెరిగిపోతుందని చెప్పేసి దీంట్లో వచ్చాము. ఎక్స్ప్రెస్లో వస్తే ఏంటంటే ఎప్పుడు వచ్చినా ప్రాబ్లం ఉండదు. వాళ్ళు కొంచెం ప్రైస్ ఎక్కువ తీసుకుంటారు.
అండ్ కొంచెం తొందరగా వదులుతారు. ఇప్పుడైతే ఎక్కువ రెస్ట్ లేదండి, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇదంతా కూడా ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం. ఇవన్నీ కూడా గండోలాస్ చూడండి. సో ఇది సంగతి. ఎలా ఉంది సంధ్య? సూపర్ ఉంది. నేను ఎప్పుడో వైజాగ్ దగ్గర కైలాష్గిరి ఉంటుంది కదా, అక్కడ రోప్ వే ఎక్కినట్టు గుర్తు నాకు. ఆ తర్వాత ఇంకా ఇంత పెద్దది ఎక్కుతున్నాను. నాకైతే చాలా ఎక్సైటింగ్ గా, కొంచెం భయంగా కూడా ఉంది. అంత హైట్కి వెళ్తున్నాం. భయం అయితే ఏం అక్కర్లేదు, చూద్దాం రండి. సో చూడండి దీంట్లో ఎక్కుదాం మనము, ఎక్కి చూద్దాం ఎలా ఉంది అని. లక్కీగా ఏంటంటే మాది ఇంచుమించు ప్రైవేట్ గండోలా అయిపోయింది. ఎందుకంటే మేము ఎక్కే టైంకి ఇమీడియట్గా ఎవరు రాలేదు. మా ఇద్దరికి, మా ఫ్యామిలీకి మాత్రమే ఇట్లా ఒక స్పెషల్ ఎంక్లోజర్ వచ్చింది. అండ్ చాలా అంటే చాలా ఎక్సైటింగ్ ఉంది నాకు. అండ్ ఎక్కడ పడితే వీళ్ళు అక్కడ ఫోటోలు తీసేస్తుంటారు, మన తర్వాత బ్యాండ్ వేయడానికి. ఎంత వేస్తారో తర్వాత చూద్దాము. బట్ లక్కీగా అండి ప్రైవేట్ వచ్చింది. దీంట్లో ఏంటంటే యాక్చువల్లీ ఒక 4-5 కుక్తారు. బట్ మనం ఎర్లీగా వచ్చిన రీజన్ ఇదే అనమాట, ఎవరు ఉండరు మేమే ఉండొచ్చు అని చెప్పేసి. ఒక్కసారి వ్యూ చూడండి, అమేజింగ్ గా ఉంది కదా. ఎంత అమేజింగ్ గా ఉందంటే అంత బ్యూటిఫుల్ గా ఉంది. వావ్, కిందంతా చూడండి, ఆస్ట్రిచ్లు, చిన్న చిన్న యానిమల్స్ అంటే అవన్నీ కింద పెట్టారు. మనం అక్కడ స్టార్ట్ అయ్యాము, ఇప్పుడు అంత పైకి వెళ్తున్నాం. పైన క్లైమేట్ చూడండి అసలు ఎలా ఉందో. మనం ఇంచుమించు మేఘాల్లోకి వెళ్తున్నాం సిద్ధు. మేఘాల్లోకి వెళ్తున్నాము. అండ్ కింద పెట్టారు చూసావా, చిన్న బోర్డు పెట్టారు. ఇట్స్ ఫుల్లీ క్లౌడీ, కంప్లీట్ క్లౌడీగా ఉందని చెప్పి పెట్టారు అనమాట. లక్కీ అంటే నేను యాక్చువల్లీ స్కై బ్రిడ్జ్ దగ్గర క్లౌడీ అట్మాస్ఫియర్ ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకున్నాను. అదే అంటున్నాను, వింటర్స్ లో వచ్చి ఉంటే బాగుండేది సిద్ధు, ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేది కదా అన్నాను. లక్కీగా నాకైతే ఆ వ్యూని కూడా విజిబుల్ చేయగలుగుతాను. యా చూడండి ఎంత బాగుందో. అమేజింగ్ గా ఉందండి అట్మాస్ఫియర్, చాలా బాగుంది. థిక్ ఫారెస్ట్ ఉంది కింద, మొత్తం థిక్ ఫారెస్ట్ అండి కింద. ఎంత పైకి వెళ్తాం మనం. అసలు ఎంత స్మూత్ గా ఉందో కదా రైడ్, చాలా బాగుంది. ఇదంతా సముద్రం, మనం ఏమో ఒక మౌంటైన్ ఎక్కుతున్నాము. అక్కడంతా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. వావ్, ఇక్కడ నుంచి పైకి చూస్తే అయితే అంత పైకి దీని మీద ఎలా వెళ్తున్నాం అని చెప్పి భయం వేస్తుంది నాకైతే. అనేది ఎలా ఉందన్నా? బాలేదా? అంటే ఇది ఇప్పుడే నిద్ర లేచింది, ఏది దానికి నచ్చదు ఈ టైంలో. ఫుల్ గా నిద్ర కంప్లీట్ అయితే తప్ప అమ్మగారికి ఏం నచ్చవు. వావ్ వావ్ వావ్, పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది చుట్టూరా. ఆ ఫారెస్ట్ సౌండ్స్ అన్ని వినిపిస్తున్నాయి, పక్షుల సౌండ్స్ అవి మాత్రం వినిపిస్తున్నాయి మాకు. సూపర్ అంటే సూపర్. సో మీరు జస్ట్ ఎంజాయ్ ది రైడ్ అండి. అటుపక్క చూసారంటే మీకు లంకావి ఐలాండ్స్ అన్ని కూడా మంచి సీ వ్యూ అంతా ఇంకా బాగా కనిపిస్తుంది చూడండి. అండ్ కింద చూసారంటే లష్ గ్రీన్ ఫారెస్ట్. అలాగే ఇటుపక్క చూసామంటే నాకైతే భయం వేస్తుంది, చాలా స్టీప్ కర్వ్ తోటి పైనకి వెళ్తున్నాము. దీనికి ఫస్ట్ స్టాప్ అన్నమాట ఈ గండోలాకి అక్కడ. సో ఇక్కడ నుంచి చూస్తే అది చాలా టెరిఫైయింగ్ గా ఉంది. ఇది కింద అంతా కూడా మీరు చూడొచ్చు, అసలు ఎక్కడ ఏమి కనబడట్లేదు, అంత దట్టమైన అడవిలాగా ఉంది అది. సంధ్య, yes, we are actually going up 2170 feet above the sea level. Can you imagine? అసలు చూడండి పైన ఎంత ఎత్తులో ఉంది చూడండి. అక్కడ ఒక వాటర్ ఫాల్ అని చూసారా? వావ్, చూడండి అసలు హిల్స్ కానీ మౌంటైన్స్, సన్ రైజ్ బ్యూటిఫుల్ గా ఉందండి, బ్యూటిఫుల్ గా. ఇది కూడా అంతే అండి, మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం స్లో అయింది కదా, అంటే స్టీప్ గా ఎక్కుతున్నాం కదా. అసలు ఎలా రన్ అవుతున్నాయి ఇలా. దీంట్లో అయితే ఒక ఫ్యాన్ కూడా లేదండి, దోలు తీరిపోతుంది మాకు.
కానీ పైకి వెళ్ళిన తర్వాత ఆబ్వియస్ గా చల్లగా ఉంటుంది బికాస్ వీఆర్ గోయింగ్ మోర్ దెన్ 2000 feet అబౌవ్ ద సీ లెవెల్. లిటరల్లీ మీరు చూడొచ్చు అక్కడ మేఘాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి ముందర వెళ్తున్న గండోలాస్ అన్ని కూడా మనకి కొంచెం దూరం వెళ్తే మిస్ అవుతున్నాయి చూడండి, ఎందుకంటే వీఆర్ ఎంటరింగ్ ద క్లౌడ్స్ లిటరల్లీ. మొత్తం కెమెరా టిల్ట్ చేసామండి పైకి. అసలు ఏ వ్యూ తీయాలో కూడా అర్థం కావట్లేదు మాకు. 360 degrees కెమెరా ఉంటే బాగుండేది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, వావ్. నాకైతే వెనక్కి చూడాలంటే భయం వేస్తాను, ఇంత పైకి వచ్చామా అని. వావ్, సూపర్ సూపర్ అన్న. మా క్లౌడ్స్ లో ఇప్పుడు చెయ్యి బయట పెడితే చల్లగా ఉందండి. చూడండి మేఘాలన్నీ అక్కడ. ఇప్పుడైతే మాకు కూడా అసలు ఏం కనిపించట్లేదు. మనం లిటరల్లీ మేఘాల్లో ఉన్నాం ఇప్పుడు. ఎస్, పైన కనిపిస్తుందా మీకు? హార్డ్లీ ఒక 10 minutes లో మనం పైనకి వచ్చేసాం కదా ఫస్ట్ స్టాప్ కి. అంటే ఇక్కడ 2 stops ఉంటాయండి. ఫస్ట్ స్టాప్ ఇప్పుడు మనం ఆగబోయేది. ఇక్కడ నుంచి మళ్ళీ సెకండ్ స్టాప్ వెళ్ళొచ్చు. ఫస్ట్ స్టాప్ లో ఏముంది అనేది చూద్దాము, చూసి లెట్స్ గో టు ద సెకండ్ వన్. సో వచ్చేసాం ఫైనల్ గా ఫస్ట్ స్టాప్ కి. దిస్ ఇస్ ది ఫస్ట్ స్టాప్. లెట్స్ గో అవుట్. సో ఫైనల్ గా ఫస్ట్ స్టాప్ లో దిగామండి. ఇక్కడ ఈగల్స్ నెస్ట్ స్కై వాక్ అని ఉంది, నా ముందే ఉంది, చూపిస్తాను. డోంట్ బీ షాక్. చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. అండ్ క్లైమేట్ కొంచెం చల్లగా ఉంది కదా. అండ్ వెనకాల అన్నీ కూడా మేఘాలు. చూడండి ఇదన్నీ కూడా మేఘాలు. అస్సలు ఏం కనిపించట్లేదు. కనిపిస్తుంది కింద. అక్కడి నుంచి వచ్చామండి మనం. సో ఇక్కడి నుంచి మనం ఇంకా పైకి వెళ్ళాలి. బట్ బ్యూటిఫుల్. లిటరల్లీ ఐ యామ్ ఫీలింగ్ ద క్లౌడ్స్. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఇది ఈగల్స్ నెస్ట్ స్కై వాక్ అంటారు. అదంతా కూడా గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. అక్కడ వరకు వెళ్ళి మీరు గ్లాస్ బ్రిడ్జ్ మీద నడవచ్చు. ఇక్కడ ఈ బైనోక్యులర్స్ లాగా ఉన్నాయి, దీంట్లో చూడవచ్చు మీరు. దీంట్లో 1 ringgit వేయాలంట వ్యూ చేయాలంటే. దీంట్లో చూడాలంటే ఇక్కడ 1 ringgit వేయాలి. దెన్ ఇట్ విల్ బి మూవింగ్ సో దట్ యూ కెన్ హ్యావ్ ది ప్రాపర్ వ్యూ. ఈగిల్స్ నెస్ట్ అని చెప్పేసి ఈగిల్ ఫేస్ పెట్టి అక్కడ నెస్ట్ కట్టి 2 గుడ్లు పెట్టి అక్కడ ఈగిల్ ఫేస్ పెట్టి అక్కడ 2 గుడ్లు ఉన్నాయి చూడండి. అంటే దీని మీద అంతా కూడా స్కై వాక్ లాగా ఉంటుందండి. కిందంతా గ్లాస్ బ్రిడ్జ్. సో అదొక ఎక్స్పీరియన్స్ కదా. ఇన్ని వేల ఫీట్ పైకి వచ్చి మనం దాని మీద నడవడం అనేది ఒక ఎక్స్పీరియన్స్. బట్ చాలా 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 అమేజింగ్గా ఉందండి. సిద్ధు, నాకు మేఘాలు తగులుతున్నాయి లిటరల్లీ. మీరు చూడండి, వాళ్ళు కూడా చూపించండి. లెట్ దెమ్ ఫీల్ ది క్లౌడ్స్. ఎస్, చూడండి మూవింగ్ క్లౌడ్స్ చూడండి. ఎంత బాగుందంటే చల్లటి బ్రీజ్ వస్తుంది, తగులుతుంది. ఏదో మంచు మిస్ట్ లోంచి పాస్ అయినట్టు ఉందన్నమాట మొత్తం. సో ఇక్కడ నుంచి ఒక్కసారి పైకి వెళ్దాము. మేమైతే దాని టికెట్ తీసుకోలేదండి. సో ఇందాక మీకు చెప్తాను కదా టికెట్స్ గురించి. డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ టికెట్స్ ఉన్నాయి. అంటే ఎలా అంటే ప్రైవేట్ గంటలో బుక్ చేయొచ్చు. ఇప్పుడు మేము ఆల్రెడీ ప్రైవేట్ గంటలో బుక్ చేయకుండానే ప్రైవేట్ దాంట్లో వచ్చాము. ఫస్ట్ ఒకటి ఏంటంటే నార్మల్ క్యూ ఉంటుంది, ఎక్స్ప్రెస్ క్యూ ఉంటుంది. అలాగే నార్మల్ గండోలా కింద గ్లాస్ గండోలా ఉంటుంది. అంటే మనం ఇందాక వచ్చిన గండోలకి కింద నార్మల్గా ఉంది, అదే గ్లాస్ ఉంటుంది అనమాట. సో అది బుక్ చేసుకోవచ్చు. ఎక్స్ప్రెస్ లేన్, నార్మల్ లేన్, చాలా చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్ యూ కెన్ టేక్ ద టికెట్స్ అనమాట. నేను పొద్దున్నే వచ్చేయడానికి రీజన్ ఏంటి అంటే మనం ఏ టికెట్ తీసుకున్నా సరే ప్రైవేట్ గండోలలో వచ్చినట్టే ఉంటుంది. అండ్ ఆ ఫీల్ ఆబ్వియస్గా ఉంటుంది. గ్లాస్ బ్రిడ్జెస్ అయితే, గ్లాస్ గండోలా అయితే తీసుకోలేదు, ఎందుకంటే ఇట్స్ బిట్ కాస్ట్లీ. సో మాకేంటంటే నాకు, సంధ్యకి అండ్ పాపకి 3 years ప్లస్ ఉంటే టికెట్ అండి. అది కొంచెం రిడిక్యులస్. బట్ 3 years వాళ్ళకి ఏమర్థం అవుతుంది అసలు. ఎనీవేస్ వీ హ్యావ్ పేడ్ అరౌండ్ 5,000 Indian rupees. 5,000 రూపాయలు పే చేసాము ముగ్గురికి.
అండ్ మీరు గ్లాస్ గండోలో ఒకటి, ఎక్స్ప్రెస్ లేన్ ఇవన్నీ తీసుకుంటే టికెట్స్ విల్ గో అప్ టు 6,500 7,000 కూడా వెళ్తుంది. సో మేము అది తీసుకోలేదు. క్లూక్లో ఏంటంటే నాకు నార్మల్ దానికి దీనికి ఒక 150 రూపీస్ ఒక టికెట్ మీద నాకు కలిసి వచ్చినట్టు అనిపించింది. సో నేనైతే ఎక్కడికి వెళ్ళినా సరే ఏ అట్రాక్షన్స్ అని నేను క్లూక్లో బుక్ చేస్తాను. చూడండి, ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి, ఇక్కడి నుంచి వచ్చాము, సారీ ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇది సెకండ్ లెవెల్ అనమాట. మనం ఇప్పుడు ఇక్కడ దిగాము, ఇటు నుంచి వచ్చి ఇటు దిగాము, అండ్ ఇటు నుంచి మనం అటు వెళ్ళాలి. ఆ వెనకాలైతే నాకు మౌంటైన్ అసలు కనిపించట్లేదు. స్కై బ్రిడ్జ్ అక్కడ ఉంది, నాకైతే ఇంకా కనిపించట్లేదు. మొత్తం మేఘాలతో కమ్మేసుకుంది. అక్కడికి కనిపిస్తుంది కొంచెము, అక్కడికి వెళ్ళి అక్కడ నడుద్దాము. అండ్ ఇక్కడి నుంచే చాలా అందంగా కనిపిస్తుంది. అక్కడికి వెళ్తే ఇంకెంత అందంగా ఉందని చూద్దాం. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఇక్కడ చాలా చాలా ఫేమస్ మూవీ బిల్లా మూవీ షూట్ చేశారు. అలాగే షారుఖ్ ఖాన్ది డాన్ మూవీ ఒకటి షూట్ చేశారు అనమాట, ఫైట్ సీక్వెన్సెస్. నేను ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళిన తర్వాత మీకు ఆబ్వియస్గా తెలుసు. సో నెక్స్ట్ స్కై వాక్ అంతా చూసామండి. ఇక్కడ నుంచి బయలుదేరి మనం ఆ ప్లేస్కి వెళ్దాము. అక్కడ మనకి స్కై బ్రిడ్జ్ ఉంది, అది ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం పదండి. మళ్ళీ గండోలా ఎక్కాలి. సో మళ్ళీ గండోలా ఎక్కి అటు వెళ్ళి చూద్దాం. సో మళ్ళీ సెకండ్ స్టాప్కి వెళ్ళడానికి, మెయిన్ స్కై బ్రిడ్జ్కి వెళ్ళడానికి సంధ్య గండోలా ఎక్కుతాం చూడండి. సో ఇదే మన గండోలా అనమాట, సెకండ్ స్టాప్ వెళ్ళడానికి. ఎక్స్పీరియన్స్ సూపర్ సూపర్ సూపర్. నవ్విత ఎలా ఉందమ్మా? బాగుందా? ఏం చేస్తున్నావు నువ్వు? గండోలా ఎక్కాను అని చెప్పు. గండుగాడు ఎక్కాను. సో చూడండి, ఫైనల్ గా మనకి స్కై బ్రిడ్జ్ కనిపిస్తుంది. వావ్ వావ్, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి అసలు. అదే ఊగుతూ ఉంటుందంట సిద్ధు, నాకు భయమేస్తుంది. సో ఎవ్వరు లేరండి, ప్రశాంతంగా ఉంది. నాకు తెలిసి బిల్లా మూవీ ఎర్లీ మార్నింగ్ వచ్చి షూట్ చేస్తుంటారు. మనం కూడా అందుకే ఎర్లీగా వచ్చాము ఇది చూడడానికి. చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఇది మన సెకండ్ లెవెల్ అండి. అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న గ్లైడ్ ఎక్కాలన్నమాట, దాన్ని స్కై గ్లైడ్ అంటారు. అది ఎక్కి మనం కిందకి రావాలి. లేదు అంటే 10 minutes వాక్ ఉంటుంది. కిందకి దిగిపోవడం ఈజీయే, కానీ మళ్ళీ పైకి ఎక్కడం కష్టం అన్నితో అని చెప్పి మేము గ్లైడ్ బుక్ చేసాము. అక్కడ మీరు లిటరల్గా చూడొచ్చు, గ్లైడ్ ఇలా ఉంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ రీచ్డ్. 1 2 3 Sky Bridge. Here you go. సో వచ్చేసామండి స్కై బ్రిడ్జ్కి. ఇది మన సెకండ్ స్టాప్. ఇక్కడ దిగి మనం కిందకి వెళ్ళి ఆ బ్రిడ్జ్ని చూసి తరిద్దాం. సో అగైన్ స్కై గ్లైడ్లోకి వెళ్ళాలంటే ఆ టికెట్ ఉంటుందండి, దాని మీద బార్ కోడ్ ఉంటుంది. అది స్కాన్ చేస్తే మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. సో చూడండి, ఇలా రావాలి. అండ్ కొంచెం ముందుకు వెళ్తే ఇది మన స్కై గ్లైడ్. చూసారు ఎంత బాగుందో. థ్యాంక్ యూ. సో ఇదండి స్కై గ్లైడ్. వావ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది కూడా స్కై గ్లైడ్ కూడా మనకి ప్రైవేట్ స్కై గ్లైడ్ సంధ్య, ఎవరు లేరు. వావ్, చూసారా కిందకి వెళ్తున్నాము. ఇలా కిందకి వెళ్ళాలన్నమాట. కిందకి వెళ్తే మనం స్కై బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళొచ్చు. బ్యూటిఫుల్ గా ఉంది కదా సంధ్య? చాలా బాగుంది. వావ్ వావ్ వావ్. అసలు అక్కడ అండమాన్ సీ అంతా ఎంత ఐలాండ్స్ తో ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. చాలా బాగుంది. ఇక్కడ మీకు వాక్ వే కనిపిస్తుంది కదా, ఆ వాక్ వే కావాలి అంటే మనం తీసుకోవచ్చు. అరౌండ్ 10-15 minutes డిపెండ్స్ ఆన్ యువర్ ఫిట్నెస్ లెవెల్స్. మనం దిగచ్చు కిందకి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇందాక చెప్పినట్టు అన్వితని వేసుకుని పైకి ఎక్కాలి. మళ్ళీ మాకు దిగడం ఈజీయే, కానీ అన్వితని తీసుకుని ఎక్కడం చాలా కష్టపడతాం మేము. ఎందుకంటే చిన్నపిల్ల కదా, దాన్ని ఎక్కమని చెప్పలేము. సో అలానే ఎత్తుకుని ఇది ఎక్కలేం కాబట్టి వి ప్రిఫర్డ్ దిస్ గ్లైడ్. ఇది కూడా ఎక్కువ ఏం కాదండి, నాకు తెలిసి 5 ringgits సంథింగ్. ప్యాకేజ్ తో బుక్ చేసుకుంటే, అన్ని కలిపి బుక్ చేసుకుంటే మనకి పెద్ద డిఫరెన్స్ రాదండి.
చూడండి ఆల్మోస్ట్ వచ్చాము. స్కై బ్రిడ్జ్ మీద కూడా మనమే అనుకుంటా ఫస్ట్ ఎంట్రీ. వావ్, ఎంత ఆర్గనైజ్ గా పెట్టారండి. ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్లీ ఆర్గనైజ్. మాకు ప్రస్తుతం లక్కీ ఏంటంటే బిల్లా మూవీ షూటింగ్ కోసం వాళ్ళు ఎంత పే చేశారో మనకు తెలియదు, కానీ మేమైతే ఫ్రీగా వెళ్తున్నాము. ఫ్రీగా కాదులే, ఐ మీన్ 5,000 పే చేసాము. బట్ మాకు ప్రైవేట్ స్కై బ్రిడ్జ్ వచ్చింది. ఎవ్వరు లేరండి బ్రిడ్జ్ మీద. లిటరల్ గా నేను, సంధ్య, పాప తప్ప ఎవ్వరు లేరు. వెనక వస్తారనుకుంటా, బట్ ఇప్పుడైతే ఎవ్వరు లేరు. సెక్యూరిటీ పర్సన్స్ ఉన్నారు, మేము ఉన్నాము, అంతే. నో వన్ ఎల్స్. ఆల్మోస్ట్ వచ్చామండి. ఇక్కడ ఇది ఎగ్జిట్. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి మనం స్కై బ్రిడ్జ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. వావ్, ఇది చూసారా? స్కై బ్రిడ్జ్ వచ్చేసి కేవలం 1.8 meters విడ్త్ ఉంటుందంటే, అంటే లిటరల్లీ మీరు హైట్ అంటే భయం ఉన్న వాళ్ళు నాకు కింద చూడకూడదంటే కష్టం. ఇది మొత్తము కూడా అరౌండ్ 125 meters అండి, ఇక్కడ నుంచి ఆ స్ట్రెచ్ వరకు. ఇక్కడ చూడొచ్చు మీరు. ఫుట్ బ్రిడ్జ్ అవార్డ్స్ 2005 పానోరమా బ్రిడ్జ్ విన్నర్, అండ్ లంకావి స్కై క్యాప్ ట్రిప్ అడ్వైజర్ వాళ్ళది, అండ్ ప్రిక్స్ ACA 2005 వ్యూయింగ్ బ్రిడ్జ్ లంకావి మలేషియా. బ్యూటిఫుల్ గా ఉందండి అసలు. చూడండి, మనం అక్కడ దిగాము. అక్కడ దిగి స్కై బ్రిడ్జ్ ఎక్కి ఇటు స్కై గ్లైడ్ ఎక్కి ఇక్కడికి వచ్చాము. అసలు మీకు గుర్తుంటే అక్కడ బిల్లా మూవీలో షాట్ ఉంటుంది, ప్రభాస్ దీని మీద దుంకుతాడు కదా, సో ఆ షాట్ అనమాట ఇక్కడ తీశారు. అమేజింగ్ ఉందండి. అసలు దీని మీద నడుస్తుంటే పిచ్చి ఎక్కేస్తుందండి. అసలు అల్టిమేట్ ఎక్స్పీరియన్స్. ఈ పక్కనంతా కూడా ఇలా ఓపెనింగ్ గ్రిల్స్ లా పెట్టారనమాట. అండ్ ఇక్కడ నుంచి యూ కెన్ సీ ద వ్యూ. జేబులో అవన్నీ మొబైల్స్ కానీ వాలెట్స్ కానీ అవన్నీ సరిగ్గా పట్టుకోకపోతే స్లిప్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఒక్కసారి జస్ట్ సీ ద వ్యూ. వీఆర్ లిటరలీ ఇన్ ద హెవెన్ అండి. హెవెన్లో ఉన్నట్టే ఉంది. ఎంత అల్టిమేట్ ఉందంటే అంత అల్టిమేట్ ఉంది. చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. ఎంత థిక్ ఫారెస్ట్, కంప్లీట్లీ థిక్ ఫారెస్ట్. ఆ ఫారెస్ట్ మధ్యలో అసలు ఇట్లాంటి ఒక బ్రిడ్జ్ కట్టారంటే హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్. అండ్ చూడండి, అలాగ బ్రిడ్జ్ మీద మనం నడుచుకుంటూ వెళ్తుంటే మీకు అక్కడ అంతా కనిపించేది అండమాన్ సీ. వావ్, ఈరోజు చాలా లక్కీ అనుకోవాలి మేము. ఎందుకంటే రాత్రి అంతా కూడా కుంభవృష్టి. మార్నింగ్ 5:36 వరకు కూడా పడుతూనే ఉంది వర్షము. మేము అనుకున్నాము అనవసరంగా బుక్ చేసాము, అట్లీస్ట్ అక్కడ వరకు వెళ్ళి అక్కడ బుక్ చేసుకున్న అయిపోయేది కదా, కొంచెం కాస్ట్లీ అయినా పర్లేదు అనుకున్నాము. బట్ గాడ్ ఈజ్ విత్ అస్. అండ్ ఇలా మంచి ప్రైవేట్ ఎక్స్పీరియన్స్ మాకు వచ్చేసింది తొందరగా రావడం. అసలు చూసారా, ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? ఇప్పుడు వచ్చారండి ఒక 2-3, బట్ ఎవ్వరూ లేరు ఇప్పటి వరకు. మేమే ఉన్నాము. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇదే స్కై బ్రిడ్జ్లోకి అలా నడుస్తూ ఉంటే మనకి మధ్యలో ఇట్లా గ్లాసెస్ కనిపిస్తాయి అనమాట. యూ కెన్ లిటరల్లీ పుట్ యువర్ ఫుట్ ఆన్ ఇట్. ఓ మై గాడ్, వావ్ వావ్. అదే అన్విత నడిపించు. అన్విత అక్కడ నడు నాన్న. దీనికి అస్సలు భయం లేదు. ఇంకా భయం అంటే తెలియని ఏజ్ అది. సో అది ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. నేనైతే ఈ పాతలో మధ్యలోంచి నడుస్తున్నాను, ఎందుకంటే అటు ఇటు ఎస్కేప్ అవుదామన్నా లేదు నాకు. చాలా 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 బ్యూటిఫుల్గా ఉందండి. హైట్లో ఉన్నాం మనం. 2172 feet high above the sea level లో ఉన్నాం. So this is what the view that you will get if you are on the top of Sky Bridge. Heaven అండి, heaven. ఈ మధ్యలో 2 ఇవి పెట్టారన్నమాట గ్లాసెస్. దీని మీద మనం నడవచ్చు. అక్కడ చెప్పారు ప్లీజ్ టేక్ ఆఫ్ యువర్ షూస్ అని. బట్ అమేజింగ్ అండి, అమేజింగ్ ఎక్స్పీరియన్స్. చాలా చల్లగా ఉందండి. కింద ఉండే హీట్ మనకి అసలు పైకి తగలదు, ఎందుకంటే మొత్తం మేఘాల్లో ఉంటాం మనం. చూడండి అసలు అది. చైనాలో ఒక ఇది ఉంటుంది, గేట్ వే టు హెవెన్ అని.
అక్కడ ఉన్నట్టే ఉంది. నాకైతే ఇంకొకటి వాట్ ఈస్ దట్ మూవీ, జేమ్స్ కెమెరాన్ ఉంది, అవతార్ మూవీలో ఉన్న మౌంటైన్స్ లా లేవు మొత్తం అంతా. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇలా ఎంత చెప్తున్నా సరిపోదు, బికాజ్ కెమెరా కూడా జస్టిస్ చేయదు. డెఫినెట్గా మీరు వచ్చి చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ ఒక 125 meters మనం నడిచిన తర్వాత అక్కడికి వెళ్తాం అనమాట. ఆ డెక్కి వెళ్తాము. అక్కడికి వెళ్ళి అక్కడ అసలు ఏముంది అనేది చూద్దాం. సో ఇక్కడ లిటరల్గా ఏంటంటే వర్షాలు అవన్నీ పడితే క్లోజ్ చేస్తారండి. దే విల్ జస్ట్ క్లోజ్ ఇట్. మీరు ఏమైనా టికెట్స్ బుక్ చేసుకున్నా దాన్ని రీస్కెడ్యూల్ చేయడము, మళ్ళీ ఎవరి ద్వారా బుక్ చేశారో వాళ్ళతో మాట్లాడుకుని మళ్ళీ రీస్కెడ్యూల్ చేయడం, ఇవన్నీ సోదంతా ఉంటుందన్నమాట. అవన్నీ లేకుండా వర్షం పడకపోతే హ్యాపీ. బట్ ఇంత పైన ఉన్నాం కదా మౌంటైన్ మీద, ఎప్పుడు వర్షం పడుతుంది ఎప్పుడు పడదు అనేది మన చేతిలో ఉండదు. సో పైకి ఈ డెక్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ లిటరల్గా రాశారు చూడండి, కన్స్ట్రక్షన్ హిస్టరీ ఆఫ్ స్కై బ్రిడ్జ్. కంప్లీషన్ డేట్ వచ్చేసి 2004. 2005లో ఓపెన్ చేశారు. ఒకేసారి 250 మంది విజిటర్స్ని ఎలో చేస్తారు. బ్రిడ్జ్ లెంత్ వచ్చేసి అరౌండ్ 125 meters, 650 meters ఫ్రమ్ ద సీ లెవెల్. అలాగే హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఇన్ ద వరల్డ్లో ఇది లాంగెస్ట్ కర్వ్ ఉన్న బ్రిడ్జ్ అనమాట. సో దిస్ ఇస్ ద మ్యాప్. ఇలా ఉంటుంది. కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఎలా చేశారు అనేది చిన్న చిన్న ఇమేజెస్ లాగా పెట్టారు మొత్తం. సో కంప్లీట్గా ఎండ్కి వస్తే సెకండ్ డెక్ నుంచి ఇలా కనిపిస్తుంది చూడండి. ఒకసారి కింద పడ్డామంటే అంతే. ఇంకా ఇప్పటివరకు కొంచెం బాగుంది అనుకున్నాము, మళ్ళీ కంప్లీట్గా మేఘాలతో నిండిపోయింది చూడండి. మీ కెమెరాలో మేఘాలు ఎంత కనిపిస్తుందో నాకు తెలియట్లేదు, బట్ మొత్తం ఇలా పాస్ అవుతున్నాయి చూడండి. కొంచెం అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. చూసారా, బ్యూటిఫుల్గా ఉందండి ఎక్స్పీరియన్స్. ఎన్ని గంటలు ఉన్నా సరిపోవట్లేదు. ఎంతసేపు అంటే అంతసేపు చూడాలనిపిస్తుంది అలాగా. ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు యాక్చువల్లీ. మళ్ళీ చూడండి అటువైపు అంతా, ఇందాకంతా కనిపించింది మొత్తం కప్పేసింది ఇప్పుడు. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి, అమేజింగ్ ఎక్స్పీరియన్స్. మంచి హిల్ స్టేషన్ లో ఉన్న ఫీల్ ఉంది. హిల్ స్టేషన్ లో ఉన్న ఫీల్ ఏంటి, హిల్ మీదే ఉన్నాం మనం. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఇందాక చెప్పినట్టు ఇది చాలా 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 మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియాలో చాలా ఓల్డెస్ట్ మౌంటైన్ అనమాట. అక్కడ రాశారు అది క్లియర్గా. సో ఎక్కువ ఫారెస్ట్ రిజర్వ్ లాంటిదండి. అంటే న్యాచురల్ ప్లాంటేషన్స్, న్యాచురల్గా పెరిగే వైల్డ్ లైఫ్ అన్నీ ఉంటాయి అనమాట. ఇది ఒక ఫారెస్ట్ ఏరియా, దాన్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు ఇంకా. అండ్ అలాగే దాంట్లోనే మనకి రకరకాల యాక్టివిటీస్ పెట్టారు వితౌట్ డిస్టర్బింగ్ ద ఎన్విరాన్మెంట్. రైట్. సో హోప్ఫుల్లీ మీరు ఈ వీడియో ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఎంజాయ్ చేస్తే మాత్రం జస్ట్ గివ్ అ థమ్స్ అప్. అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, సో దట్ వాళ్ళు కూడా ఈ బ్యూటీని చూసి ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇఫ్ యూ వాంట్ ఎక్స్ప్రెస్ ఎనీథింగ్, ప్లీజ్ పుట్ దోస్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ ద కామెంట్స్. యా, దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో. మీకు నెక్స్ట్ వీడియోలో మనం కింద చూసిన ఓరియంటల్ విలేజ్ అండ్ దాని చుట్టుపక్కల ఉన్న మిగతా విషయాలన్నీ కూడా చూసి అది ఎంజాయ్ చేద్దాం. ప్రస్తుతానికి ఈ వీడియోలో అయితే ఇంతే. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్ అండ్ కీప్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.